అజిత్ ధోవల్. ఈ పేరు వింటే చాలు కొందరికి ఇండియాస్ జేమ్స్ బాండ్ అనిపిస్తుంది. ఇంకొందరేమో ఈ శతాబ్దపు చాణక్యుడు అంటారు. ఇంతకీ ఈ బిరుదుల వెనుకున్న అసలు మనిషి ఎవరు? భారతదేశపు అత్యంత గొప్ప గూఢచారి కథేంటో ఈరోజు చూద్దాం. అందరూ ఆయన్ని పిలిచే పేరు ఇదే, ఇండియాస్ జేమ్స్ బాండ్. కానీ ఒక్క విషయం, జేమ్స్ బాండ్ అనేది ఒక కల్పిత పాత్ర. అజిత్ ధోవల్ కథ మాత్రం నిజం. పాకిస్తాన్లో ఏకంగా 7 ఏళ్లు అండర్ కవర్లో ఉన్న గూఢచారి, ఉగ్రవాదులతో ముఖాముఖి చర్చలు జరిపిన ఒక మాస్టర్ నెగోషియేటర్. నిజంగా ఆయన ప్రస్థానం ఏ సినిమా కథకు అస్సలు తప్పువేమి కాదు. ఎప్పుడూ ఎలా ఉండాలో ఆయనకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదేమో. కొన్నిసార్లు రిక్షాకాల్మికుడిగా కనిపించేవారు, ఇంకొన్నిసార్లు బిచ్చగాడిలా. అవసరాన్ని బట్టి ఆయన వెయ్యని వేషం లేదు. శత్రువుల గుండెల్లోకి వెళ్ళి వాళ్ల ఆలోచనల్ని చదవడమే ఆయన పని. ఈ మారువేషాలన్నింటి వెనక ఉన్నది మాత్రం ఒకే ఒక లక్ష్యం: మన దేశ రక్షణ. మరి ఇన్ని కథల వెనుక ఉన్నా ఆ అసలు వ్యక్తి ఎవరో? ఒక గూఢచారిగా ఆయన ప్రయాణం అసలు ఎక్కడా, ఎలా మొదలయింది? పదండి తెలుసుకుందాం. ప్రతి గొప్ప కథకే ఒక ఆరంభముంటుంది కదా. అజిత్ ధోవల్ కథ కూడా ఒక సాధారణ విద్యార్థిగా మొదలై దేశ భద్రతా వ్యవస్థకే శిఖరంగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. ఆయన చదువులో చాలా చురుకు. ఆగ్రా యూనివర్సిటీలో ఎకనామిక్స్లో మాస్టర్స్ పూర్తి చేసిన వెంటనే మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించారు. 1968లో కేరళ క్యాడర్కు ఎంపికయ్యారు. అయితే కేవలం 3 ఏళ్లలోనే ఆయన జీవితాన్ని, మన దేశ భద్రతా గమనాన్ని కూడా మార్చేసిన ఒక పెద్ద సంఘటన జరిగింది. అది 1971 కేరళలోని తలస్సేరి. మత ఘర్షణలతో అట్టుడిగిపోతోంది. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా చేతులెత్తేసింది. అలాంటి సమయంలో ఒక యువ ఏఎస్పీ రంగంలోకి దిగారు. ఆయనే అజిత్ ధోవల్. తుపాకులు లాఠీలతో కాదండోయి, కేవలం తన మాటలతో కొద్ది రోజుల్లోనే అక్కడ శాంతి నెలకొల్పారు. ఈ అసాధారణమైన ప్రతిభ ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ పెద్దల కళ్లలో పడింది. పోలీస్ యూనిఫామ్ నుంచి అండర్ కవర్ ప్రపంచంలోకి. ఇక్కడ్నుంచే ధోవల్ కెరీర్లో అత్యంత ప్రమాదకరమైన, కీలకమైన దశ మొదలైంది. ఇప్పుడు మనం ఆయన ప్రాణాలను పణంగా పెట్టి దేశం కోసం చేసిన కొన్ని సాహసాల గురించి తెలుసుకోబోతున్నాం. 1970ల నాటి ఈశాన్య భారతదేశం గురించి మాట్లాడుకుందాం. అప్పుడు మిజో నేషనల్ ఫ్రంట్ నాయకుడు లాల్డెంగా నాయకత్వంలో వేర్పాటువాదం తారస్థాయికి చేరింది. భారతదేశం నుంచి విడిపోవాలనే డిమాండ్తో మిజోరం రావణకాష్టంలా మండిపోతోంది. ఇక ఈ చిక్కుముడిని విప్పే బాధ్యతను ఐబీ యువ అధికారి అజిత్ ధోవల్కు అప్పగించింది. ధోవల్ అక్కడికి వెళ్లి పరిస్థితిని అంచనా వేశారు. లాల్డెంగా అసలు బలం తన 7 కమాండర్లోనే గ్రహించారు. ఇక చూడండి, తన చాణక్యనీతితో ఆ 7గురిలో 6గురిని లాల్డెంగాకు వ్యతిరేకంగా మార్చేశారు. దాంతో తన బలం మొత్తం కోల్పోయిన లాల్డెంగా భారత ప్రభుత్వంతో శాంతి ఒప్పందానికి అంగీకరించక తప్పలేదు. అలా మిజోరం సమస్యకు ముగింపు పలికారు. ఇక 1980ల పంజాబ్ ఖలిస్తాన్ ఉద్యమం దేశాన్ని వణికిస్తున్న రోజులవి. ఉగ్రవాదులు పవిత్రమైన స్వర్ణదేవాలయాన్నే తమ ఆయుధాగారంగా, ఒక కోటగా మార్చుకున్నారు. ఆపరేషన్ బ్లూస్టార్ జరిగినప్పటికీ ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఆలయంలో ఇంకా ఉగ్రవాదులు నక్కున్నారు. ఈ క్లిష్ట పరిస్థితిలో ధోవల్ ఒక రిక్షా కార్మికుడి వేషంలో అక్కడికి వెళ్లారు. తానొక పాకిస్తాన్ గూఢచారినని, వాళ్లకి సహాయం చేయడానికి వచ్చానని ఉగ్రవాదులను నమ్మించారు. స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించి వాళ్ల సంఖ్య, ఆయుధాలు, ప్లాన్స్ గురించి కీలక సమాచారాన్ని సేకరించి సైన్యానికి అందించారు. ఈ సమాచారమే ఆపరేషన్ బ్లాక్ థండర్ విజయవంతం కావడానికి ప్రధాన కారణమైంది. భారతదేశం అణుశక్తిగా అవతరించడంతో మన పొరుగున ఉన్న పాకిస్తాన్ కూడా రహస్యంగా అదే దారిలో నడిచింది. ప్రపంచం కళ్ళు గప్పి అణుబాంబును తయారుచేసే పనిలో పడింది. ఈ అత్యంత ప్రమాదకరమైన రహస్యాన్ని బయటపెట్టే బాధ్యతను మరోసారి అజిత్ ధోవల్ తన భుజాలపై వేసుకున్నారు. ఈ మిషన్ కోసం ఆయన పాకిస్తాన్లో ఏకంగా 7 సంవత్సరాలు అండర్ కవర్లో ఉన్నారు. కహూటాలోని అణుకేంద్రం దగ్గర ఒక బిచ్చగాడి వేషంలో ఉంటూ అక్కడి శాస్త్రవేత్తలపై నిఘా పెట్టారు. వాళ్ల జుట్టు నమూనాలను తెలివిగా సేకరించి వాటిని పరీక్ష కోసం మన దేశానికి పంపించారు. ఆ జుట్టు నమూనాలే తిరుగులేని సాక్ష్యాలుగా మారాయి. వాటిలో రేడియోధార్మిక పదార్థం ఉందని నిర్ధారణ కావడంతో పాకిస్తాన్ అణురహస్యం పట్టబయలైంది. చూశారా, ఒక బిచ్చగాడి వేషంలో ఉన్న భారత గూఢచారి పాకిస్తాన్ అతిపెద్ద రహస్యాన్ని ప్రపంచం ముందు పెట్టాడు. అజిత్ ధోవల్ కేవలం ఒక అండర్ కవర్ ఏజెంట్ మాత్రమే కాదు, ఆయనో మాస్టర్ నెగోషియేటర్. ఆయన అతిపెద్ద ఆయుధం తుపాకీ కాదు, మాట.
మాటలతోనే శత్రువుల మనసు మార్చి సంక్షోభాలను ఎలా పరిష్కరించగలరో ఇప్పుడు చూద్దాం. ఆయన పనితీరులో ఈ రెండు కోణాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఒకవైపు మారువేషాలతో శత్రువులను మోసగించడం, మరోవైపు వాళ్లపై మానసికంగా ఒత్తిడి తెచ్చి మాటలతోనే లొంగతీసుకోవడం. ఈ రెండు నైపుణ్యాలే ఆయన్ని అందర్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ ఉగ్రవాది కుక్కా పర్రే. పాకిస్తాన్ మద్దతుతో పనిచేస్తున్న పర్రేను దోవల్ తన మాటలతో పూర్తిగా మార్చేశారు. అతడిని భారతదేశం వైపు తిప్పుకొని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేలా చేశారు. ఆ తర్వాత కుక్కా పర్రే ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే కూడా అయ్యాడు. అది ఆయన ప్లానింగ్. 1999 కందహార్ హైజాక్. దేశం మొత్తం ఊపిరి బిగబట్టి చూస్తున్న తరుణం. ఉగ్రవాదుల డిమాండేటో తెలుసా? 100 మందికి పైగా ఖైదీల విడుదల. ఆ క్లిష్ట పరిస్థితుల్లో చర్చలకు దిగింది అజిత్ దోవల్. గంటల తరబడి వాళ్లతో మానసిక యుద్ధం చేసి చివరికి 100 మందికి బదులుగా కేవలం 3 విడుదలతో ఆ సంక్షోభానికి ముగింపు పలికారు. ఆయన చాకచక్యం వందలాది ప్రాణాలను కాపాడింది. ఫీల్డ్ ఏజెంట్గా, ఐబీ చీఫ్గా దశాబ్దాల అనుభవం తర్వాత అజిత్ దోవల్ 2014లో దేశ భద్రతా వ్యవస్థలో అత్యున్నత పదవిని చేపట్టారు. భారతదేశపు 5వ జాతీయ భద్రతా సలహాదారుగా ఆయన బాధ్యతలు, ఆయన ముందున్న సవాళ్లు రెండూ పెరిగాయి. ఎన్ఎస్ఏగా ఆయన మార్క్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకి 2015లో ఐసిస్ ఉగ్రవాదులు ఇరాక్లో బంధించిన 46 మంది భారతీయ నర్సులను కాపాడటానికి స్వయంగా ఆయన రంగంలోకి దిగారు. 2016 ఉరీ దాడి తర్వాత పాకిస్తాన్లోకి సర్జికల్ స్ట్రైక్స్ ప్లాన్ రచించారు. 2019 పుల్వామా దాడికి ప్రతీకారంగా బాలాకోట్ వైమానిక దాడులను పర్యవేక్షించారు. చివరికి పాకిస్తాన్కు చిక్కిన వింగ్ కమాండర్ అభినందన్ను కేవలం 60 గంటల్లో దౌత్యపరమైన ఒత్తిడితో వెనక్కి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన కెరియర్ను గనక మనం విశ్లేషిస్తే జాతీయ భద్రత పట్ల ఆయనకొక ప్రత్యేకమైన దృక్పథముందని అర్థమవుతుంది. దీన్నే చాలామంది డోవల్ సిద్ధాంతమని పిలుస్తారు. ఈ సిద్ధాంతంలో 4 ముఖ్యమైన అంశాలున్నాయి. మొదటిది, శత్రువు కంటే 10 అడుగులు ముందుగా ఆలోచించడం. రెండవది, మానసిక యుద్ధం. మిజోరంలో కమాండర్లను విడదీసినట్టు శత్రు మనోబలాన్ని దెబ్బతీయడం. మూడవది, నిర్భయత్వం. స్వర్ణదేవాలయంలోకి ఒంటలిగా వెళ్లినట్టు ప్రమాదం గుండెల్లోకే దూసుకెళ్లడం. ఇక నాలుగవది, చాలా ముఖ్యమైనది, దూకుడైన రక్షణ. అంటే సర్జికల్ స్ట్రైక్స్లాగా దాడి మన గడ్డపై జరిగితే ఎదురుదాడి శత్రువు గడ్డపై చెయ్యాలి. ఆయన వ్యూహాత్మక ఆలోచనా విధానాన్ని ఈ ఒక్క వాక్యం అద్భుతంగా వివరిస్తుంది. అంటే సమస్యలను పరిష్కరించడంలో ఆయన అనుసరించే విధానం ఇతరుల కంటే ఎప్పుడూ భిన్నంగా, ఎంతో లోతుగా ఉంటుంది. గూఢచారిగా, సలహాదారుగా అజిత్ దోవల్ భారతదేశ భద్రతా విధానాన్ని శాశ్వతంగా మార్చేశారని చెప్పొచ్చు. మరి ఆయన దూకుడుతో కూడిన వ్యూహాలు భవిష్యత్తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయా, లేక కొత్త సవాళ్లకు దారితీస్తాయా? ఈ ప్రశ్నకు సమాధానం మనకు భవిష్యత్తులోనే దొరుకుతుంది.